హలో అందరికీ. ఈరోజు వీడియోలో ఒక టీచర్ లైఫ్ గురించి కాదు, ఒక అమ్మ మనసు గురించి మాట్లాడాలనిపించింది. సో ఈరోజు ఈ వీడియోలో ఇలా మాట్లాడుతున్నాను. ఉదయం అలారం మోగేలోపే మన మైండ్ అయితే లేస్తుంది. నేను అలారం అయితే 5 o'clock పెడితే 4:50కే లేసేస్తాను అనమాట. ఇక టిఫిన్ చేయాలి, పిల్లల్ని లేపాలి, నేను రెడీ అవ్వాలి, స్కూల్కి వెళ్ళాలి అనే ఆలోచనలు ఫుల్ మైండ్లో వెళ్తూ ఉంటాయి కదా. కొద్దిసేపైనా ప్రశాంతంగా కూర్చొని కాఫీ కూడా తాగలేము ఇక స్కూల్ స్టార్ట్. కానీ ప్రశాంతంగా కాఫీ తాగితే ఆ మైండ్ ఎలా ఉంటుందంటే రిలాక్స్గా ఉంటుంది నాకైతే. ఇక ఇప్పుడేమంటే పిల్లలకి హాలిడేస్ కాబట్టి నేనైతే వాళ్ళని రెడీ చేసే పని లేదు. పెద్దోడైతే వాడంతకు వాడే రెడీ అయిపోతాడు. ఇక చిన్నోడిని రెడీ చేయాలి, నాకు ముందు ఉంటుంది, నెక్స్ట్ మంత్ నుంచి ఉంటుందన్నమాట. అలా ఇక మనమైతే అమ్మలం కాబట్టి మనల్ని చూసి ఇంకొంతమంది ఎనర్జీ తీసుకుంటారు. స్కూల్కి వెళ్ళాక ఇంకో ప్రపంచం అయితే స్టార్ట్ అయిపోతుంది. మ్యామ్ మ్యామ్ అని పిల్లలు చుట్టూ తిరుగుతుంటారు. ఒక చిన్న పిల్లోడు వచ్చి హగ్ చేస్తే మన అలసట కొద్దిసేపులోనే మర్చిపోతాము. అప్పటి మార్నింగ్ నుంచి పడిన హరీబరీ లైఫ్ అంతా ఒకే సెకండ్లో మర్చిపోతాం అనమాట. అలా ఉంటుందన్నమాట టీచరు. నెక్స్ట్ మంత్ నుంచి అయితే పిల్లలు స్టార్ట్ అవుతారనమాట. సో ఇక పొద్దుటి నుంచి మనం 5 o'clock నుంచి 8 o'clock 8:15 వరకు హరీబరీ ఉరుకుల పరుకుల జీవితంలో ఉన్నా కూడా అక్కడికి వెళ్ళిన తర్వాత మనకి వాళ్ళు స్మైల్నెస్ హగ్ అది చాలా రిలీఫ్ అనేది ఇస్తుంది కదా. సో మనం ముందంతా పడిండే బాధ అంతా కష్టం అంతా మర్చిపోతాం అన్నమాట. ఇక ఇంటికి వచ్చేసిన తర్వాత స్కూల్ నుంచి ఇంటికి వచ్చేసిన తర్వాత మళ్ళీ మన ప్రపంచంలోకి అయితే అడుగు పెట్టేస్తామన్నమాట. బ్యాగ్ ఒకవైపు, కిచెన్లో ఇంకోవైపు, పిల్లల హోంవర్క్, రేపటి ప్రిపరేషన్. ఇప్పుడైతే పిల్లల హోంవర్క్లే రోజంతా అందరి కోసం పరిగెత్తుతూనే ఉంటాం. అయినా కూడా రాత్రి అందరూ పడుకున్నాక ఒక్కసారి మనసులోకి వస్తుందన్నమాట, ఈరోజు నేను తిన్నానా సరిగ్గా, నేను టైర్డ్ అయ్యానని ఎవరికైనా చెప్పానా, నన్ను ఎవరైనా ఎలా ఉన్నావు అని అడిగారా అని అనిపిస్తుందా లేదా. కానీ మరుసటి రోజు మళ్ళీ అదే స్మైల్తో లేస్తాం. ఒక్కొక్కసారి కోపంతో కూడా స్మైల్తో లేస్తాం, కోపం అనేది వస్తూనే ఉంటుంది ఒక్కొక్కసారి. ఎందుకంటే మనం కూడా మనం మనుషులం కదా. సో కోపాన్ని అప్పుడప్పుడు ప్రదర్శించాలన్నమాట, లేకపోతే అంతే. ఇక ఒక అమ్మ అలసిపోవచ్చు కానీ ఆగిపోదు కదా. ఒక టీచర్ స్ట్రెస్ అవ్వచ్చు కానీ పిల్లల ముందు నవ్వుతూనే ఉంటుంది. చాలామందికి ఇది చిన్న రొటీన్ లాగా కనిపిస్తుంది, కానీ ప్రతి వర్కింగ్ మదర్కి ఇది ఒక సైలెంట్ స్ట్రగల్లోగా కనిపిస్తుంది. ఈ వీడియో చూస్తున్న ప్రతి అమ్మకి ఒక మాట, మీరు చేస్తున్న పని చిన్నది కావచ్చు, మీరు ఇంటిని చూసుకుంటూ పిల్లల్ని చూసుకుంటూ జాబ్ కూడా మేనేజ్ చేయడం చాలా అంటే చాలా గొప్ప విషయం అండి. కొన్నిసార్లు మీకు మీరే అప్రిషియేట్ చేసుకోండి, ఎందుకంటే మీరు కూడా కేర్ తీసుకుంటేనే మనకి సెల్ఫ్ ప్రైడ్ అనేది వస్తుందన్నమాట. ఈ వీడియో మీకు కనెక్ట్ అయ్యి ఉంటే ఒక హార్ట్ సింబల్ను కమెంట్ పెట్టండి. మనలాంటి